ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా మంచిగా ఇంకో ఫోజ్ ఇవ్వు. నాన్న నగలు బాగా కనిపించాలి. అసలే అమ్మ నగలు. సరిగ్గా కనిపించకపోతే ఒప్పుకోదు. మీ అమ్మ వస్తుంది, వెళ్ళి వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. హే లే, లే. ఏమైంది మేడం? ఇంకా ఎందుకే డ్రామాలు? తీసే బుర్కా తీ. మేడం చూసారా మావయ్య, మీరు మొహం చూపించొద్దన్నారని ఇలా వేషం వేసుకొని వచ్చింది. అంటే మీ మాట వినట్లేదనే కదా? మీకింకా కోపం రావాలనే కదా? ఇలాంటి దాన్ని ఏం చేయాలి? కూతురు కాబట్టి సరిపోయిందమ్మా. ఎందుకంటే తండ్రి బాగోగులు చూసేది కోడలు కాదు కదా. నువ్వు చూసేది కేవలం డబ్బులే. అదేంటి మావయ్య అలా అంటారు? ఏ రోజైనా గానీ మీ డబ్బులు గానీ మీ నగలు గానీ చూసానా? నేను చూపించాను కదమ్మా. ఏ పోవే, ఈ డ్రెస్ వేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు. డ్రెస్ గురించి కాదు పద్మ, విద్యకి నేనిచ్చిన నగలు వేసుకొని వచ్చింది లక్కీ. నా భార్య విద్య వేషం వేసింది, నువ్వు నాటకం ఆడావు. నగలు తీసుకుని ఏం చేసావని మావయ్యని రెచ్చగొట్టి ఆయన ఆరోగ్యం పాడు చేశావు. నువ్వు అబద్ధాలు ఆడలేదా? ఆపు పద్మ, ఇంకా గణపతి ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నానా, ఇంకో విషయం, బావ బీఈడీ కూడా పాస్ అయిపోయాడు, త్వరలోనే టీచర్ అవుతాడు. నేను అనుకున్నట్టుగానే మా వారి మాస్టర్ నాన్న. అర్థమైంది, మీరందరూ ఒక్కటే నన్ను ఫూల్ని చేస్తున్నారు. కోడల్ని కూడా కూతుర్లా చూస్తాను కాబట్టి నేను ఏమీ అనట్లేదు పద్మ. అడిగితే ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. అలాంటిది నగలు తీసుకొని నా బిడ్డను తప్పు పట్టేలా చేశావు. అయినా సరే నేను క్షమించేస్తున్నా. బతికిపోయావు, వెళ్ళు. పద్మక్క చెడ్డది కాదు బావా. అలాగని మంచిది కూడా కాదు బావా. అన్నయ్య, ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన కోడలి కడుపులో మంట పెట్టుకోవడం మంచిది కాదు. అందరి జీవితాల్లో చిచ్చు పెడుతోంది. అవునరా, నువ్వు సమర్థుడిగా ఉండాలి. ఈ ఇంటి బాధ్యతల్ని పెత్తనాన్ని నీ భుజాల మీద వేసుకుంటే తప్ప తను దారికి రాదురా. ఖచ్చితంగా తనలో మార్పు తీసుకొస్తానన్నా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా గుండె నిండా సంతోషంగా ఉందిరా. తాతయ్య, ఇదంతా ఈ లక్కీ వల్లే.
కూర్చుంటే మనం లోపలికి ఎలా వస్తాం? మొబైల్ ఎక్కడుంది? ఇదిగో తీసుకో. ఏ నీది కాదయ్యా మగడ, మా అక్కది. నాకేం తెలుసు? రింగ్ ఇవ్వనా? అయ్యో, లేకపోతే ఏంటి, వెతకడానికి వచ్చాం. తనకి దగ్గరలో పెట్టుకుని ఉంటుంది. అయ్యో ఎలా? వెతికి తీసుకుని తొందరగా బయటపడాలి. ఓకే ఓకే ఓకే. ఆగో. నేను చెప్పినా నువ్వు వినిపించుకోవెందుకు చెల్లి? నువ్వు బాగుండాలనే కదా నేను కోరుకునేది. బా, మీ అక్క నిద్రలో కలవరిస్తుంది. ఓ అవునా, అడలిపోయాను. నిద్రపోతూ కూడా నా మేలు కోరుకుంటుందంటే ఎంత మంచిదో మా అక్క. ముందు మొబైల్ దొరకని చెప్తా. సరేరా. సుబ్బు, నువ్వు చూడవా? రేయ్, చెప్పానా నీకు? అర్థం కాదా? బాగా చదువుకుంటే ఏమైందిరా? అయ్యో, నిద్రలోనే కలవరిస్తున్నారు. కలవరిస్తున్నారు. నువ్వు పిచ్చి వేషాలు వేస్తే కొట్టేస్తాను చెప్తున్నాను. నీకు దెబ్బలు పడాల్సిందరా. దెబ్బ పడితే గాని నువ్వు మాట వినవు. అనే 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 కొట్టదనే అనే అనే. నేను నిధి. అనయా తమ్ముడు. అయ్యో నిధి, నువ్వా? సుబ్బు, నువ్వా? ఇలా వచ్చావేంట్రా? ఇందాకటి వరకు ఒళ్ళు హోన్నమయ్యే వరకు చాకిరీ చేశాను కదా, ఆ వీడియో డిలీట్ చేస్తావా అని అడగటానికి వచ్చానక్క. నువ్వు తోడుగా వచ్చావా? అవును. అరే రే, ఆ మొబైల్ ఇక్కడ లేదే. ఎక్కడుంది? మీలో మార్పు వచ్చి మంచితనం పెరిగినప్పుడు మీకు వీడియో తీసిన మొబైల్ని కానుగ్గా ఇద్దామనుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.